గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సమావేశం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండల కొత్తపల్లిమిట్ నందు దీపిక కళ్యాణ మండపంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శ్రీమతి కె కృపాలక్ష్మి, సమన్వయకర్త శ్రీ కె నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశం ముఖ్య అతిథిగా శ్రీమతి మాజీ మంత్రి వర్యులు మరియు భూమన కరుణాకర్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు సమావేశంలో సార్ సంబంధిత అవగాహన, ప్రస్తుత పరిస్థితులపై చర్చ, అలాగే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సమావేశం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండల కొత్తపల్లిమిట్ నందు దీపిక కళ్యాణ మండపంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శ్రీమతి కె కృపాలక్ష్మి, సమన్వయకర్త శ్రీ కె నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశం ముఖ్య అతిథిగా శ్రీమతి మాజీ మంత్రి వర్యులు మరియు భూమన కరుణాకర్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు సమావేశంలో సార్ సంబంధిత అవగాహన, ప్రస్తుత పరిస్థితులపై చర్చ, అలాగే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. బాధ్యత ఉంది. జూన్ 14 నుంచి జూలై 14 వరకు జరిగేటువంటి ఆ కార్యక్రమంలో మీ క్రియాశీల పాత్ర మీరు ఏ రకంగా పోషించాలన్నటువంటి విషయం కూలంకషంగా తను చెప్తాడు. తన చేదుడుగా దినేష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా కొద్దిగా తను ఎక్కువసేపు తీసుకున్నా మొట్టమొదటి దీన్ని అటు ఇటు మాట్లాడుకోకుండా పూర్తిగా అవగాహన కలిగించుకోవడం కోసమని కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మనం ఒకరినొకరు కోరుకోవడానికి కాదు, పెట్టుకోవడానికి కాదు, ఏమి కాదు. ఇది కేవలం మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దీని ద్వారా కృపాలక్ష్మిని గెలిపించడానికి మీరందరూ పెద్ద ఎత్తున సహాయకారులుగా అవుతారని తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు భాస్కర్ మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఎవరైనా ఈ కోర్టు సంతకాల్లో ఈ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మీరు అందరితో కలిసి పనిచేయండి. మీకు వ్యతిరేకంగా ఎవరు రారు, అందరూ కూడా సక్రమంగా పనిచేసుకోవాల్సిందిగా చూసే కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చూస్తున్నారు. నిద్ర ఆహారం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయన వదిలిపెడతాము. ఎక్కడ కానీ గ్రూప్ రాజకీయాలు లేకుండా చూసే బాధ్యత. ఎందుకంటే జగనన్నకి ఒక్క ఓటు కూడా ఓడిపోతున్నాము. ₹1 లేకుండా ఖర్చు పెట్టకుండా గెలిచాడు మెడ్రాస్లో. దానికైనా డబ్బులుగా మన జగనన్న గెలవాలని కోరుకుంటూ ఆయన అన్ని చూసుకుంటాడు. మీకు ఏదైనా బాధలు ఉంటే, నా పైన కోపం ఉంటే కూడా ఈ రోజుతో మనం దాన్ని మర్చిపోండి. నేను ఎవరికి ద్రోహం చేయాలా, ఏ కుటుంబానికి ద్రోహం చేయాలా, నా పని నేను చేసినాను కాబట్టి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా జిల్లాలో సార్ కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా జిల్లా మీ యొక్క గ్రామాలకు వస్తారు. అది వచ్చి మీకు క్లియర్ కట్ గా వాళ్ళు వచ్చే డేట్స్ మీకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి. అండ్ డిఆర్ఓస్ దగ్గరనే ఇప్పుడు అడిగినట్టు ఎలిమినేషన్ ఫార్మ్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. మనము ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు అన్న చెప్పినట్టు యాడ్ చేయాలా, వాళ్ళు వెళ్ళినప్పుడు బిఎల్ఓస్ కూడా బిఎల్ఏలు బిఆర్ఓస్ తో పాటు వెళ్ళి ఎలిమినేషన్ ఫామ్ లో కనీసం 2 ఫోటోస్, బర్త్ సర్టిఫికేట్, ఆధారు అవి మనం దాంతో జతపరిచి మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేసి మీరు ఆ ఎలిమినేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి బిఎల్ఓ దగ్గర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలా. ఎందుకంటే మేము ఆ రోజు మీకు సబ్మిట్ చేసినాము అనే ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా ప్రతి చోట కూడా మీరు ఒకవేళ సపోజ్ అన్న చెప్పినట్టు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి వలన లేదా ఆ రోజు పోలేకపోయినారు, ఆ టైంలో బిఎల్ఓస్ అక్కడ వెరిఫికేషన్ కి వచ్చినారు, ఫర్దర్ గా మీ బంధువులను ఎవరినైనా అక్కడ అలాట్ చేసి ఆ రోజు వాళ్ళ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా చూపించండి. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, ఇల్లు లేదు, ఇప్పుడు ప్రెసెంట్ గా ఒకరు ఉన్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళు మా బంధువులు, మా రిలేటివ్స్, వీళ్ళ ఓటు ఇక్కడే ఉంది అని మనం బిఎల్ఓస్తో చెప్పాలా. అప్పుడు వాళ్ళు దాన్ని ఎంటర్ చేస్తారు. ఒకవేళ
అదే మీకు ముందుగానే బిఎల్ఓస్ దగ్గర అది కనుక్కోండి, మీరు ముందుగానే డేట్స్ తీసుకోండి, వాళ్ళు మీ విలేజ్ ఎప్పుడు వస్తారని. దయచేసి ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా ఈ 2 నెలలు మనం కష్టపడి ప్రతి ఒక్క రోజు మన కోసం మనం కష్టపడుతున్నాము, మన జగన్ కోసం మనం కష్టపడుతున్నాము, మన ఇంటి బిడ్డల కుటుంబం కోసం కష్టపడుతున్నామని ప్రతి ఒక్కరు మనసులో అదే పెట్టుకొని మనమందరం కలిసి ఈ బిఎల్ఏ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలా. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా అన్న ఉంటారు, నాన్న నేను ఉంటాము, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతాము. ప్రతి ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఒకవేళ మీరు వెళ్ళిన టైంకి బిఎల్ఓలు మీకు స్పందించలేదు, మీరు వెంటనే మాకు కాల్ చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాం. ఒకవేళ ఏదైనా ఓటు తీయాల్సి వచ్చింది మనం ఫైట్ చేద్దాం, ఎందుకు తీస్తారు ఏమి మా దగ్గర ప్రూఫ్స్ ఉంది. అట్లా అందరూ ప్రతి ఒక్కరు మనము బిఎల్ఓస్తో మాట్లాడాలి.